హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణితో కబుర్లు. మేము రీసెంట్గా యాదగిరి గుట్టకు వెళ్ళామన్నమాట ఫ్యామిలీతో. హయాన్వికి సెకండ్ టైం పుట్టెంట్రుకలు తీయడానికి. సో ఈరోజు మన వ్లాగ్ అదే అనమాట. లైక్ మా వన్ డే ట్రిప్ ఎలా గడిచింది ఏంటి అన్నది మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. అండ్ యాదగిరి గుట్టలో చాలా చేంజెస్ చూసాను. అంటే నేను అదంతా కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు కొత్తగా అయిన తర్వాత వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. సో నా ఒపీనియన్ ఏంటి అండ్ నేను ఎలాంటి చేంజెస్ చూసాను ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా ఫస్ట్ నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని హయాన్విని ఫస్ట్ లేపి దానికి కొంచెం ఫ్రెష్ చేశాను అనమాట. రీసెంట్గానే నేను హయాన్వికి బ్రషింగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇంకా నేను ఎలాంటి టూత్పేస్ట్ అయితే ఏం యూస్ చేయట్లేదు. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఏ గుడ్ ప్రోడక్ట్ అన్నీ చూస్తున్నాను. సో నేనైతే బెటర్ మా పీడియాట్రిషియన్ని కనుక్కొని స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా నేను ఇంకా జస్ట్ నార్మల్గా బ్రష్తో అలా దానికి అలవాటు చేయాలి. స్పిట్ చేయడం ఏంటి అవన్నీ ఎలా చేయాలి అన్నది అలవాటు చేయడం కోసం అని చెప్పి సో ఫస్ట్ దాన్ని బ్రష్ చేయించి దాన్ని ఫ్రెష్ అప్ చేసేసాను. ఇంకా నేను నిదానంగా రెడీ అయిపోవచ్చు అని చెప్పి సో నేనైతే ఈ అవుట్ఫిట్ చూస్ చేసుకున్నాను అనమాట. డ్రెస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఈ వేడికి స్లీవ్లెస్ అండ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇంకా తర్వాత నేను నాకు వచ్చిన మేకప్ ఏదో అలా ట్రై చేసి వేసుకున్నాను. అంటే నేను హెవీగా రెడీ అవ్వకూడదు అని చెప్పి అనుకొని జస్ట్ సింపుల్గా మనం నార్మల్గా ఎలా వెళ్తాం టెంపుల్కి అలా అనుకొని ఇంకా నేను రెడీ అయిపోయాను. ఇంకా తర్వాత ఫస్ట్ టీ తాగకపోతే అసలు ఏ పని చేయలేము. అంటే నేను పర్సనలీ మార్నింగ్ ఒక కప్ ఆఫ్ టీ ప్రశాంతంగా తాగకపోతే ఇంకా నాకు ఆ డే అంతా ఇన్కంప్లీట్గా ఉంటుంది. అండ్ ఏంటో అదో తెలియని డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట మైండ్లో. ఇంకా టీ తాగేసి యాక్చువల్లీ అత్తయ్య మామయ్య ముందు రోజు వచ్చారనమాట. సో ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా వెహికల్ వచ్చేసింది. ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. అండ్ నాకు చాలా రోజుల తర్వాత అంటే నేను నా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఇలా వెళ్ళేదాన్ని అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఈ ట్రిప్కే నేను అంత మార్నింగ్ అలా ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం బాగా అనిపించింది. ఫైనలీ రీచ్ అయిపోయాము. సో ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు అంతకుముందు అయితే పైన గుట్టలోనే కొండపైనే పిల్లలకి గుండు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చేంజ్ అయ్యి కింద కళ్యాణ కట్ట అని ఇలా ఒక దగ్గర చేస్తున్నారు అని చెప్పి సో అక్కడికి వెళ్ళాము. నేను అక్కడ రికార్డ్ చేస్తుంటే కొంతమంది ఇలా ఏంటో వాళ్ళు అంటే ఎలా ఫీల్ అయ్యారో తెలియదు కానీ డిఫరెంట్గా అయితే చూసారు. నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. లేదు అలా అనుకోకూడదు అని చెప్పి మా అత్తయ్య పుష్ చేశారనమాట నన్ను. సో ఫస్ట్ టైం హయాన్వికి మేము తిరుపతిలో చేయించామన్నమాట గుండు. అప్పుడైతే అసలు అది ఎంత ఏడవలేదు, అసలు ఎంత కామ్గా కూర్చొని బుద్ధిగా కూర్చొని నేర్చుకుంది. కానీ ఈసారి మాత్రం అసలు తెగ ఏడ్చేసింది. వద్దు అంటే వద్దు అని. బేసిక్గా దానికి తలపైన చేయబడితే చాలా చిరాకు అనమాట. సో అండ్ అతనికి చెప్తూనే ఉన్నాం మేము కొద్దిగా మెల్లగా చేయండి, కొంచెం మెల్లిగా చేయండి పాపకి అని. కానీ ఎంత చెప్పినా కూడా తను అప్పుడు అర్థం కాలేదు. కానీ మాకు తర్వాత చూస్తే 7 to 8 కాట్లు పడిపోయాయి అన్నమాట తలకి గుండుకి. లిటరలీ ఒక 3-4 దగ్గర అయితే బాగా కాటు పడిపోయి బ్లడ్ కూడా వచ్చేసింది. నాకు అక్కడ అసలు అది నచ్చలేదన్నమాట. హడావిడిగా అంతా గోల ఒకరి తర్వాత ఒకరు చెయ్యాలి అన్న ఇదిలో ఇలా టక్ 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 చేసేసారు. చిన్న పిల్లలు కదా, కాస్త కొంచెం నిదానంగా చేయాలని లేదు అక్కడ. కొంచెం ఫ్రెష్ చేసి బట్టలు మార్చేసి ఫస్ట్ మేము చేసింది ఏంటి అంటే ఆ బ్లడ్ అదంతా చూసి అని చెప్పి ఇంకా చందనం ఉంటుంది కదా, గంధము చందనం తీసుకొని కలిపి వాటర్ మిక్స్ చేసి దానికి కాస్త రాసామన్నమాట. ఎలా ఉన్నావు చూసుకో, బాగున్నావా? అది ఫీల్ అవుతుంది. అంటే ఇన్ని రోజులు దానికి బుద్ధి తెలిసినప్పటి నుంచి జుట్టుతో చూసుకొని ఇప్పుడు ఒకటేసారి అలా బోడగా ఉండేసరికి అది ఏమనుకున్నా ఏంటో అలా అనిపించింది. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా కొండపైకి వెళ్ళిపోయామన్నమాట. అండ్ నేను పైనకి వెళ్ళినాక నాకు తెలిసిన ట్విస్ట్ ఏంటి అంటే లోపలికి ఫోన్స్ అలౌ చేయట్లేరు అని, వీడియో రికార్డ్ చేయలేను అని చెప్పి ఇంకా అలా ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట. మేము 150 టికెట్ తీసుకొని వెళ్ళాము. ఒక 20-25 మినిట్స్లో దర్శనం అయిపోయింది. దర్శనం అంతా బాగా జరిగింది. కానీ నాకు ఈసారి నాకు నచ్చని విషయం ఏంటంటే మన యాదగిరి గుట్టకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అన్న ఫీలింగ్ నేను చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే ముందు లోపల వరకు వెళ్ళి దేవుడి దగ్గర నిల్చొని కాసేపు దండం పెట్టుకొని వాళ్ళు
ఇలా స్టిక్లా ఉంటుంది కదా నరసింహస్వామిది, దాంతో వెనకాల ఇలా కొట్టి పిల్లలకి ఏమైనా భయాలున్నా అలాంటివి ఏమైనా ఉన్నా పోవాలి అని చెప్పి అలా చేసేవాళ్ళు. చాలా బాగుండే యాదగిరి గుట్టలో దర్శనం చేసుకుంటే. కానీ ఈసారి నేను ఆ ఫీలింగ్ అంతా మిస్ అయ్యాను. లైక్ ఏంటంటే ఏదో ఒక వేరే ఏదో హైదరాబాద్లో కొన్ని కమర్షియల్ టెంపుల్స్ ఉంటాయి కదా, అలాంటి టెంపుల్కి వెళ్ళి ఏదో అలా ఒక 2 నిమిషాలు చూసి అలా తోసేసినట్టు అట్లా అనిపించింది. అఫ్కోర్స్ జనాలు ఎక్కువ అయిపోవడం వల్ల మైట్ బీ ఆ టైము అదంతా లేదనుకుంటా. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒకప్పుడు యాదగిరి గుట్ట కొంచెం మనది ఒక ఎమోషనల్ టచ్ ఉండేది. ఈసారి నేను అది మిస్ అయ్యాను. ఇవన్నీ షూట్ చేసుకొని కొన్ని వీడియోస్ తీసుకున్నాము హై అండ్ వివి అండ్ మేము కలిసి కూర్చొని ప్రసాదం తిని. ఆ షాప్స్ అన్నీ కూడా తీసేశారు, ఎందుకో చాలా లిమిటెడ్గా పెట్టారు. యాక్చువల్గా నేను ప్రతి ఇయర్ బొమ్మల కొలు పెడతాను, బొమ్మలు కొనుక్కుందాము అన్నీ అని చాలా అనుకున్నాను. కానీ అక్కడ చూస్తే అసలు ఏమీ లేవు. అలా మా యాదాద్రి ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. Thank you so much for watching my video and stay tuned for more videos and don't forget to like, share and subscribe to my channel. Bye bye.